వెల్కమ్ టు కాంపిటేటివ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. విషయం ఏమిటంటే ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే వాళ్ళకి 6 మార్క్స్ యాడ్ చేస్తామని అధికారికంగా ఓకేనా బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనం కంటెంట్లోకి వెళ్ళి చూసినట్లయితే ఒకసారి చూడండి. ఏపీ 10వ విద్యార్థులకు 6 మార్కులు కలుపుతామని ఓకేనా ఆర్టికల్ రిలీజ్ చేశారు. అయితే అది ఏ విధంగా ఎలా కలుపుతారు, అది ఎందువలన జరిగాయో తెలుసుకుందాం. అయితే హిందీలో 2 మార్క్స్, ఆంగ్లానికి 4 మార్క్స్ కలుపుతామని చెప్పారు. అయితే కిందన ఇంకొక నోట్ కూడా ఇచ్చారండి. ఆ నోట్ ఏంటంటే క్వశ్చన్లు మస్ట్ అండ్ షుడ్గా అటెంప్ట్ చేయాలి. మనం ఇంకొంచెం డీటెయిల్గా చూసినట్లయితే అయితే హిందీలో 2 మార్క్స్ అన్నారు కదా. అయితే హిందీ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 3 మరియు 6 అనేవి బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగిందంట. అయితే ఈ బిట్స్ రూపంలో కిందన ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ ఆప్షన్స్లో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల ఓకేనా వాటికి 2 మార్క్స్, ఇట్ మీన్స్ ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ యాడ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఓవరాల్గా 2 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ చూసినట్లయితే 28th క్వశ్చన్లో ఒక 4 వర్డ్స్ ఇచ్చి వాటికి అండర్లైన్ చేసి వాటికి ఆపోజిట్ వర్డ్స్ రాయమని చెప్పారంట. అయితే ఈ క్వశ్చన్కి ఎందుకు మార్క్స్ యాడ్ చేస్తున్నారంటే ఈ క్వశ్చన్ పూర్తిగా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చిందని, నెక్స్ట్ బ్లూ ప్రింట్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ఓకేనా కొన్ని అబ్జెక్షన్స్ రావడంతో ఈ క్వశ్చన్కి 4 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే మీకు ఈ మార్క్స్ యాడ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్స్ని రాసి ఉండాలన్నమాట. ఇట్ మీన్స్ అటెంప్ట్ చేసి ఉండాలి. లేదంటే మీకు మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరగదనమాట. ఒకవేళ రాసి ఉంటే కంపల్సరీగా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఆల్.